తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి రోజు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవం మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర 80 కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్ర చామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తరువాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాల్వార్, వరదరాజస్వామి సన్నిధి, వకులామాత, బంగారు బావి, కళ్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విశ్వక్సేనులు, చందనమర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, శ్రీ వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 1000 నేతి జ్యోతులను మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో ఏర్పాటు చేశారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం స్వామివారికి తోమాల సేవ దోసగంట పూర్తయిన తర్వాత విశేషంగా గర్భాలయంలో పుణ్యాహవచనాది కార్యక్రమాలు ప్రారంభించి దీపాలన్నింటికి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి ఆ దీపాలన్నింటినీ కూడా స్వామివారి గర్భాలయము, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాల్వారు, పోటు తయారులు, అనంతగరుడ విశ్వక్సేనులు, విమానం 4 వైపులు, గరుడాల్వారికి విమానం పైన, ఇతరత్ర ఉప ఆలయాల్లో నరసింహస్వామి, భాష్యకారులు, విశ్వక్సేనుల వారు, ధ్వజస్తంభము, పోటు తయారులు ఇత్యాది ఉప ఆలయాలన్నింటిలో కూడా ఈ దీపాలను సమర్పించి ప్రత్యేకమైన ఆరాధనతోటి కార్తీక పర్వ దీపోత్సవం పూర్తవుతున్నది. ఓం నమో వెంకటేశ్వర.